మార్నింగ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రైడ్ ఎక్కడికంటే చీరాల బీచ్కి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కానీ అది అవుతలేదు. ఇక అది ఈరోజు అయింది. ఇప్పుడే రూమ్ నుంచి స్టార్ట్ అయినా. శ్రీనాథ్ బ్రోకి 7 వరకు వస్తా అని చెప్పిన. ఈయనే 6:50 అవుతుందేమో అనుకుంటా. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయినా. చాలా రోజులకు రైడ్ అవుతుంది. కొంచెం కొత్తగా అనిపిస్తుంది బండి మీద. ఇప్పుడే నల్గొండ ఫ్లైఓవర్ దగ్గర మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని ఉంది. ఇక్కడ కాఫీ తాగదామని చెప్పి ఆగిన. శ్రీనాథ్ బ్రో వస్తుండు. చాలా చాలా 995. ట్యాంకులు కొట్టించుకున్నాం ఇప్పుడే. శ్రీనాథ్ కూడా వచ్చేసిండు. మొత్తం వీడియో తీస్తుండు. 30 చాలా రోజుల నుంచి అనుకుంటే ఈరోజు అయింది రైడింగ్. నాకు కూడా ఆఫీస్కు లీవులు పెట్టాలంటే మొత్తం ఆగమా ఉంది. లీవులు ఇస్తలేదు. ఫస్ట్ పెడదామన్నా. ఈరోజు రైడ్లో KTM అడ్వెంచర్ 390, మన R15, శివరామేశ్వరం కెఫే అంట. బండ్లు అక్కడ బైక్ చేసినాం. మంచిగా పీస్ఫుల్గా ఉంది. దోశ చెప్పేసిన. ఇప్పుడే నర్సరావుపేట అనుకుంటుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. నేనే స్టక్ అయిపోయినా. ఇంకా గల్లీ మొత్తం ట్రాఫిక్ జామ్ చేసింది. అన్న రిక్షా రైడ్లో ఫస్ట్ రైల్వే క్రాసింగ్. ఇది వాడరేవు బీచ్. ఇది రామాపురం అనుకుంటున్నా నేను. రామాపురం లేదంట, అది తర్వాత చూద్దాం. అదే నేను రోడ్డు ఏంది ఆగమం ఉంది అదే చూస్తున్నా నేను. ఒక రౌండ్ వేసేద్దాం. మన బండి పోతుంది బాగా. మన బండి బాగా వచ్చింది. ఓ ప్రశాంతంగా ఉంది బీచ్. అలా మొత్తం లోపలికి దిగిపోతుంది. గరం ఉంది. అలా దిగిపోతుంది. ఆడ ఎక్కువ ఉంది మొత్తం. వాటర్లకు అయితే దింపా నేను. మొత్తం సాగితే వాటర్లో దింపితే అమ్మం అవుతుంది. అరే చెప్పి చిన్నపిల్లలు మంచిగా ఆడుకుంటారు బీచ్లో దిగిపోకుండా. స్టాండ్ వేసి ఉంటుందా? దిగిపోతుందా? దిగిపోతుంది. ఉంది బాగానే. అసలు ఈ బండి తీయక మొత్తం కాళ్ళు పట్టేసినాయి ఈరోజు వచ్చేవరకు. ఆడికెళ్ళి స్టార్టింగ్ నుంచి ఈడి వరకు అసలు కొత్తగా అనిపిస్తుంది. మొత్తం నడుములు, హ్యాండ్స్ ఇవన్నీ పెయిన్ వస్తున్నాయి మొత్తం. మళ్ళా గుద్దేవరా ఆయన. శ్రీనాథ్లో మంచిగా ఫోటోషూట్ చేసుకుంటుండవు. వాటర్ మొత్తం చూస్తున్నాను. బయటకు వచ్చేస్తున్నాయి. ఇలాగ అట్లా షూ తడుస్తున్నాయి. దేవుళ్ళు ఇంటికి పోతున్నా అని చెప్పి ఈ బీచ్లు అది ఇది అని చెప్పి ఇక్కడ తిరుగుతున్నాను. మన బండి మీద ఫోటోలో ఏం లేదు. మొత్తం ఇవన్నీ లగేజ్ గీకేసి హెల్మెట్లు అన్నీ పెట్టేసినాం దీని మీద. ట్విస్ట్ ఏం తెలుసా? వాటర్ ఇలా వచ్చినాయి. నేను ఫొటోస్ దిగుతున్నా. ఇక అట్లా సడన్గా దిగిన.
బండి స్టాండ్ చేద్దామని చూస్తే బండి ఆగిపోయి ఉంది. ఏమైందని చూస్తే కదా చూడు, బండి మొత్తం ముందు టైరు వెనక టైరు మళ్ళీ వాటర్ వచ్చినాక ఇట్నే ఉంటుంది. ఇట్నే ఉంచిన ఫొటోస్ ఇంకా ఇప్పటిదాకా ఇట్లనే పెట్టి ఫొటోస్ దిగిన. చూడు ఎంత మంచిగా నిలబడ్డది. ఓడి అమ్మ బంటే బ్రో, ఇప్పటి వరకు బ్యాగ్ లేకుండా ఫోటోలు దిగితే ఇప్పుడు బ్యాగ్ వేసుకొని దిగుతాడంట ఫోటోలు. అవి బండి డ్రైవ్ చేస్తున్నావా? ఒక రైడ్ తోలుతాను అడిగింది. శ్రీనాథ్ రెడ్డి వెనుక కూర్చోపోయింది మరి. కూర్చుంటాడు ఒక రైడ్ పోయి వచ్చిన తర్వాత. అమ్మ కింద దింగేయాల బండి. అది బండి ఎవరికన్నా ఇవ్వాలంటే ఆలోచిస్తాడు. అవి ఎవరో అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఆమె బండి క్లచ్ కూడా పెట్టుకు వస్తలే, బండి నడుస్తుందంట. ఏ నువ్వు వెనుక కూర్చో. బండి ఎట్లా నడపలో కూడా తెలియదు, బండి నడుపుతా అంటే. అరే అయ్యా శ్రీనాథ్ రెడ్డి బండి తెంకపోతుంది, బండి తెంకపోతుంది గాయస్. నయం, థ్యాంక్ గాడ్ కింద అయితే పడలేదు. శ్రీనాథ్ బ్రో భయపడ్డాడు, ఆటో చురుకొస్తాడు బండి వెనక. క్లచ్ పక్కడు, క్లచ్ పక్కడు, క్లచ్ పక్కడు, క్లచ్ పక్కడు. ఓకే ఓకే. అయ్యా క్లచ్ పట్టట్లేదు. అది కాదు, క్లచ్ వదిలి పెడతాడు, క్లచ్ అట్లే వదిలి పెట్టింది, బండి పోతూనే ఉంది. ఆహా బండి క్లచ్ ఇడ్సని ఇంకే వస్తలే, ఆమె పోతానంటుంది. ఈ బండి అది ఎవరికో ఇచ్చి నువ్వు ఉరుకుతున్నట్టే ఉంది వెనక. దొంగోడు ఉరికినట్టే, బండి ఎత్తుకుపోయినట్టు ఉరికినట్టే ఉరుకుతున్నావు వెనక. పోదామా? చారుతుంది బండి మొత్తం. మళ్ళీ వీళ్ళు వీడియో వాళ్ళని అడుగుతారా ఇట్లా? కొంచెం బీచ్లకి పోదాం. బండి ఆగమం అవుతుంది బీచ్లోకి వెళ్ళిపోతే మొత్తం. వచ్చేటప్పుడు బాగానే వచ్చినాం కానీ ఇప్పుడు పోవాలంటేనే ఉంటుంది. ఇంకా ఇటు సైడ్ క్రౌడ్ ఉంది కానీ అటు సైడ్ అంతేం క్రౌడ్ లేదు. ఓరి ఆజాము లగెత్తారు. మన బండి అయితే పోదు, మన బండి పోవాలంటే ఏం లేదు. ఇందాక కూడా ఇట్నే తిరిగింది, ఇక్కడికి వచ్చేవరకు తిరిగింది మొత్తం. ఇంటికి ఇట్లా కష్టం పెడుతున్నాం దీన్ని. మొత్తం మొత్తం డీప్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఏం లేదు కానీ క్లచ్ ప్లేట్లు పోతాయి మొత్తం ఈ బండి ఇట్లా నడిపితే. అదంతా బీచ్లో మొత్తం తిరగడం బాగానే ఉంది కానీ ఈడికెళ్ళి ఆ బీచ్ కాడికి పోకమే పెద్ద టాస్క్ ఉంది. ఆ బండి బాగానే పోయి వచ్చింది కదా. పొద్దున ఎప్పుడో టిఫిన్ చేసినాము, తిండి లేదు ఏం లేదు. అసలు తిండి కూడా గుర్తొస్తుంది ఆ బీచ్లో ఉంటాయి. ఇప్పుడే ఈ నుంచి స్టార్ట్ అయినాం. ఇంకా ఈ నుంచి రామపురం ఒక 5-10 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. నాకు కూడా మేబీ అంత ఐడియా లేదు. వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని
వాటర్ తాగి స్టార్ట్ అవుదాం. వాళ్ళు ఉన్నంతసేపు ఆకలి కాలే కానీ బయటకు వచ్చినాక ఎందుకు ఆకలి వేస్తుంది. సో గైస్ ఇప్పుడే రామాపురం బీచ్కి వచ్చినాం. బండ్లు అక్కడ పార్క్ చేసినాం. ఆ బండి ఆడ శ్రీనాథ్ బాబు బండి ఆడ పార్క్ చేసినాం. బండ్లు బీచ్ లోపలికి ఎందుకని చెప్పి మళ్ళీ పెద్ద టాస్క్ ఎందుకని చెప్పి బయటనే పెట్టి లోపలికి నడుచుకుంటూ పోయి కొంచెం సేపు ఉండి వద్దామని చెప్పి వెళ్తున్నాము. బాగుంది సెటప్. స్పాన్సర్ కావచ్చు కదా ఎవరు. బైక్ ఆడ పెట్టి నడుచుకుంటూ పోతాను ఫస్ట్ టైం బీచ్కి బైక్స్ లేకుండా పోవడం. ఈడ కూడా ఎక్కువ మంది ఏం లేరు గాయస్. మంచిగా వాళ్ళు తింటుంది, మంచిగా చెట్ల కింద మంచిగా ప్రశాంతంగా ఉంది. దిస్ ఈజ్ రామాపురం బీచ్. నెక్స్ట్ ఏం లేదు, సప్పుడాక కొంచెం కడుపులోకి వేసి చలో రైట్ హైదరాబాద్. కుక్కని కూడా బీచ్లో మంచిగా ఎంజాయ్ వెనక్కి తీసుకొచ్చారు. దాంతో వాళ్ళేసి కప్పేసి అది మేము రాగానే లేస్తుంది. కొంచెం మీరు కూడా సపోర్ట్ చేస్తే మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ని పైనకి లేపితే కొంచెం మేము కూడా సంతోషంగా వీడియోస్ బ్లాగ్స్ చేసుకుంటాం, ఎక్స్ప్లోర్ చేసుకుంటాం. సో గైస్ ఇప్పుడే రామాపురం బీచ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇంకా వెల్కమ్ మిస్సమ్మ ఎస్థెటిక్ ఆంధ్ర క్వశ్చన్ అంట. ఎట్లుంటుంది ఫుడ్ చూడాలి, మంచిగా ఉంటుంది అన్నాడు మన సత్తా. చలో ఇంకా స్టార్ట్ అయిదాము. పనులు ఇక్కడ పార్క్ చేసుకొని పైన పోయి తినేసి వచ్చినాం. ఈయన చీరాల బీచ్ నుంచి వస్తుంటే మిస్సమ్మ రెస్టారెంట్ అంట. చికెన్ బిర్యానీ ఒక కట్ రైస్ తిన్నాము. కాకపోతే మంచిగా నిద్ర వస్తుంది. కాకపోతే నిద్ర పోలేంగా. రైడ్లో సెకండ్ ఫ్యూల్ స్టాప్. ఫస్ట్ టైము 1000 ఏమో పట్టింది, ఇప్పుడు 500 కొట్టేసి వస్తున్నా. ఇంకా నార్కట్పల్లి నుంచి 20 కిలోమీటర్స్ వచ్చిన. శ్రీనాథ్ బ్రో అయితే ఇంటికి వెళ్ళిపోయిండు. నేను మధ్యలో ఆగి ఒక కాఫీ కొడదామని చెప్పి ఆగిన. కాఫీ కొట్టి ఇంకా స్టార్ట్ అవుదాం. చలో ఇంకా రూమ్ వెళ్ళిపోదాం ఇంకా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. Signing off. Bye bye.